जोहार जयपाल सिंह मुंडा, जोहार जयपाल सिंह मुंडा। जोहार जयपाल सिंह मुंडा, जोहार जयपाल सिंह मुंडा। అమలు చేయాలి భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా, అమలు చేయాలి భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా, అమలు చేయాలి భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా, అమలు చేయాలి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ సభ్యులు ప్రధానంగా భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూలు 6వ షెడ్యూల్ గిరిజనులకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలో చేర్చడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి జైపాల్ సింగ్ ముండా గారి 123వ జయంతి. ఈ సందర్భం ఆయన అంటే చాలా మంది ఏదో ఒక రంగంలో మాత్రమే నిష్ణాతులై ఉంటారు, కానీ ఈయన భారతదేశానికి హాకీలో భారతదేశానికి ఒలింపిక్స్ లో పాల్గొని మెడల్ తెచ్చాడు. అంటే ప్రముఖ క్రీడాకారునిగా గుర్తింపు ఉంది. అదే సమయంలో ఐఏఎస్ ఆ రోజుల్లో సివిల్ సర్వీసెస్ లో కూడా ఆయన సివిల్ సర్వీసెస్ కూడా అయ్యాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి. ఇంక ఇలా మొత్తం అలా పొలిటీషియన్ గా ఒక పార్టీ పెట్టి 33 మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఈ విధంగా అటు రాజకీయ నాయకునిగా, విద్యావేత్తగా, తర్వాత ఈ క్రీడాకారునిగా అన్ని రకాలలో కూడా రాణించినటువంటి వ్యక్తిగా ఈయన జైపాల్ సింగ్ ముండా ఉన్నారు. అయితే ఆయన గిరిజనుడు కావడం వల్ల ఆయన రావాల్సినంత ఫోకస్ రాలేదు. ఎందుకంటే అసలు భారతదేశంలో తొలి క్రీడాకారులకు ఇచ్చేటటువంటి అవార్డు కూడా ఆయన పేరు మీద ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 1928లోనే భారతదేశానికి కెప్టెన్ గా వెళ్ళి భారతదేశం నుంచి హాకీలో స్వర్ణ పథకం సాధించారు ఒలింపిక్స్ లో. ఈ పరిస్థితులు ఇంత ఇదిగా ఉన్నటువంటి జైపాల్ సింగ్ ముండా సంబంధించినటువంటి చరిత్ర పాఠ్యాంశాల్లో కూడా ఎక్కడ చేర్చలేదు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కూడా ఆయన ఫోటో ఐటీడీఆర్ లో కూడా ప్రదర్శించాలని ఇక్కడ గవర్నమెంట్ ఒక జీవో విడుదల చేసింది 2011లో. ఈ జీవోలో ఏంటంటే జనవరి 2న గ్రామ సభలు జరపాలని. మేమేమి అడుగుతున్నాం అంటే జనవరి 2న గ్రామ సభలు జరపాలని ఉన్న దాన్ని జనవరి 3వ తారీఖుగా షెడ్యూల్డ్ ఏరియాలో జనవరి 3వ తారీఖున జైపాల్ సింగ్ ముండా జయంతి సందర్భంగా అది గ్రామ సభలు అక్కడ జరిపే విధంగా మరో జీవో విడుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు గిరిజన ఈయన జయంతి సందర్భంగా షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్యల మీద ప్రధానంగా మేము చర్చించదలుచున్నాం. ఇందులో ప్రధానంగా మెయిన్ ఏంటంటే మనకి పోలవరం జిల్లా అని చెప్పేసి పెట్టారు. పోలవరం జిల్లా అసలు అది మొదటి నుంచి కారంతమ్మలదారు జిల్లాగా పెట్టాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు జిల్లా కేంద్రం చేశారో అక్కడి నుంచి మొదలు పెట్టాడు పోరాటం కారంతమ్మలదారు. అదే రంపచోడవరం ప్రాంతంలో 12 మంది బ్రిటిష్ సైనికులను చంపడంతో మొదలైంది ఆయన ప్రస్థానం. ఎక్కడా కూడా ఆయన కత్తి దించలేదు, యుద్ధరంగంలోనే ఉన్నాడు. ఆయన చివరికి 1880లో చనిపోయిన తర్వాత ఆయన తల నరికి రాజమండ్రి కోట గుమ్మం దగ్గర ప్రదర్శించేటంత అంత తీవ్రమైనటువంటి బ్రిటిష్ వాళ్ళకి అంత ఆయన మీద అంత పాపం ఉండేది. అటువంటి ఉద్యమ నాయకుడు, తొలి గిరిజన వీరుడిగా కేంద్ర ప్రభుత్వం 75 సంవత్సరాల సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన్ని సంస్మరించింది. ఆయనకు సావనీరోజు విడుదల చేశారు. అక్కడ ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కేంద్రంలో దక్కింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మనం డిమాండ్ చేసినా ఆయన పేరు మీద జిల్లా పెట్టమని అడిగినా దానికి సరైనటువంటి స్పందన లేదు. పైగా పోలవరం జిల్లాగా పెట్టారు. పోలవరం అనేది గిరిజనులకి శాపం, అది గిరిజనేతలకు లాభం. అది బయట ప్రాంతాలకి, బయట పరిశ్రమాధిపతులకి వాటర్ నీరు వెళ్తుంది, బయట భూస్వాములకి, రైతులకి వాళ్ళ పొలాలకి నీరు వెళ్తుంది తప్ప గిరిజనులకు తీరం నష్టం. ఆ గిరిజనులకు నష్టం కలిగించినటువంటి ఆ పేరుని గిరిజనులు అధికంగా ఉండేటటువంటి ఆ జిల్లాకి పెట్టడం అనేది కొండ మీద కాలం చెల్లినట్టు ఉంటుంది. అసలు ఎందుకు పెట్టారో కూడా మీకు అలా పెట్టుకోవాలనుకుంటే ఏలూరు పెట్టుకోండి కావాలంటే. అంటే ఇప్పుడు ఏ 12 మండలాలు ఒక జిల్లా చేశారో పోలవరం జిల్లా అన్నారు. పోలవరం ఒక్క నీరు కూడా ఆ గ్రామాలకు అందదు. వాళ్ళ యొక్క బెనిఫిట్ ఎవరైతే పొందుతున్నారో అక్కడ ఆ జిల్లాలో పెట్టుకోవాలి. కానీ ఎవరైతే నష్టపోయి వేళ ఆ చట్టాలు కూడా అమలు జరగక ఎక్కడెక్కడో అడవిలో స్వేచ్ఛగా బతికే వాళ్ళందరినీ తీసుకొచ్చి గోకార్ పక్కన పడేసి వాళ్ళ జీవితాలే చిన్నభిన్నం చేసినటువంటి ప్రాజెక్టు పేరు పోలవరం అనేటటువంటిది
పెట్టడం సమంజసం కాదు. దాన్ని కారం తమ్మనదూరు జిల్లాగా, ఎందుకంటే తొలి పోరాట వీరుడు అదే ప్రాంతంలో చేశాడు. అక్కడోడే ఆ రంపచోడవరం మండలం సంబంధించినటువంటి బందపల్లి గ్రామస్తుడు. అతని పేరు పెట్టడం సమంజసంగా ఉండదు. ఎందుకంటే ఎక్కడ కూడా రాజీ పడకుండా చివరి నిమిషం వరకు కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. అందుకని ఆయన పేరు మీద ప్రకటించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన మాట్లాడినప్పుడు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం ఉంటాయి. కానీ అమరావతికి ఇచ్చినటువంటి ప్రాధాన్యం నిర్వాసితుల విషయంలో, అక్కడ నిర్వాసితుల విషయంలో వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ నిర్వాసితులను అసలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ నిర్వాసితులకి పట్టు భూసేకరణ చట్టం అమలు జరగట్లేదు, కేసర్ చట్టం అమలు జరగదు, అటవీ హక్కుల చట్టం అమలు జరగదు. దాంతో అక్కడికి ఇక్కడికి చాలా తేడా చూపిస్తున్నారు. పైగా పోలవరం అనేటువంటి పేరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మొట్టమొదటి ఆయన ఏం చెప్పారు, ఆయన ఇచ్చినటువంటి రంపచోడవరం జిల్లా చేస్తున్నందుకు మేము చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. కానీ అదే సమయంలో ఆయన చెప్పిన పాక్షికంగా అమలు చేశారు. ఆయన ముందు ఏం చెప్పారు, ముంపు గ్రామాలన్నింటినీ కూడా ఒక జిల్లా తీసుకొస్తానన్నారు. కానీ ముంపు గ్రామాల్లో సగం మండలాలు వదిలేశాడు. సగం మండలాలు అది ఇంకా ఏలూరు జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ సగమే పాక్షికంగా నెరవేర్చారు. ఆ పాక్షికంగా కూడా ఏదైతే కారణంలో పేరు పెట్టమంటే అది పెట్టుకుంటారు. పోలవరం జిల్లా ఏదైతే నష్టం కలిగి చేస్తుందో రెండో విషయం ఏంటంటే ముంపు ఈ సప్లైన్ ఏరియా సంబంధించినటువంటి 40 గ్రామాలు ఉన్నాయి. ఆ పెదమల్లాపురం సెంట్రల్ చేసుకుంటే రౌతులపూడి మండలం శంకువరం ఆ ప్రాంతాల్లో ఉండే 40 గ్రామాలు, దాంతోపాటు ఇంకో 19 గ్రామాలు మావి కూడా కలపండి, మావి కూడా 50% దాటి ఉన్నామని చెప్పి గిరిజనులు అడుగుతున్నారు. దాని సంగతి కూడా ఏమీ తేల్చకుండా ఒక డైరెక్ట్గా జిల్లా ప్రకటించేశారు. ఆ సప్లైన్ గ్రామాలను కూడా దీంట్లో కలపాలని చెప్పేసి ఆ మండలాలకు సంబంధించి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో GO3కి చట్టబద్ధత కల్పించి 9వ షెడ్యూల్గా చేర్చాలని, అలాగే కోనేరు రంగారావు రికమెండేషన్స్ తర్వాత అసలు ఆక్రమణలో ఉన్నప్పుడు అసలు సాగు నమ్మదే కావట్లేదు ఎక్కడ కూడా. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడో పాత కాగితాలు తీసుకుని మాకేదో దస్తావేజులు ఉన్నాయని గిరిజనేతలే నష్టపరిహారాలు పొందడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని సాగు నమోదు అనేటటువంటిది షెడ్యూల్డ్ ఏరియాలో ఇమీడియట్లీగా ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు చంద్రశేఖర్, ఆదివాసీ చేసే రాష్ట్ర వైశాఖ. ఈరోజు జయపల్సింకొండ 153 జయంతి సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే పోలవరం జిల్లా మా ప్రాంతానికి పెట్టారు. మేము అది మాకు శాపంగానే కనిపిస్తుంది. ఎందుకంటే షెడ్యూల్డ్ ప్రాంతంలో ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ పెట్టారో వాటికి నేటికి నిర్వాసితులకి 100కి 100% ఎవరు కూడా అందలేదు నష్టపరిహారం. ఎందుకంటే దానికి ఒక చట్టం కూడా తీసుకొచ్చారు, 2011 భూశాఖ చట్టం వచ్చి 10 సంవత్సరాలైనా సరే నిర్వాసితులకు ఇంకా భూమి కానీ ఇల్లు కానీ లేదా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్యాకేజీ కానీ ఇట్లా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు తాగునీరు కూడా సమస్యగానే ఉంది. కనుక ఇలాంటి అన్ని సమస్యలు ఉన్నటువంటి మా జిల్లాకి పోలవరం జిల్లా పెట్టడం దాన్ని ఖండిస్తున్నాం. ఆదివాసీ జేఏసీగా రంపచోడవరం కేంద్రంగా కారంత పొందరు గారు 1939 నుంచి 1980 వరకు లేని తిరుగుబాటు చేశారు. కనుక ఆయన పేరు పెట్టి స్వతంత్ర సమరయోధుల పేరు పెట్టి మన సార్థకత సాధించాలన్నట్టు ఈ కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 100% ఆదివాసులు ఉన్నటువంటి షెడ్యూల్డ్ ప్రాంతానికి మన గతంలో అల్లూరు సీతారామరాజు గారి పేరు పెట్టారు, స్వతంత్ర సమరయోధుడు. అలాగే ఇక్కడ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టారు, ఎన్టీఆర్ గారి జిల్లా పెట్టారు, వైఎస్ఆర్ గారి జిల్లా పేరు పెట్టారు. కనుక మా స్వతంత్ర సమరయోధుడు మా కారం తమ్మగారి గారి పేరు పెట్టాలన్న దాంతో ఏపీ ఆదివాసీ జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గ్రామ సభలు నిర్వహించాలి. అది జయపల్సింకొండ గారి జయంతి ముందు రోజు 2వ తారీఖున ప్రతి సంవత్సరం 2వ తారీఖున నిర్వహించాలి. అలాగే అంబేద్కర్ జయంతి రోజు మళ్ళీ గ్రామసభ గ్రామసభ నిర్వహించాలి. ఇట్లా ప్రభుత్వాలే ఈ గ్రామ సభలు నిర్వహించడం లేదు. కావున తప్పనిసరిగా ఈ గ్రామ సభలో ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈ ప్రభుత్వాలు చేసినట్టే జిల్లా ప్రతిపాదన గురించి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామని కానీ ఎక్కడ కూడా గ్రామ సభలు నిర్వహించలేదు. కావున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏపీ ఆదివాసీ జేఏసీగా ప్రతి గ్రామంలో రేపు 5వ తారీఖున
మరి ఎన్ఆర్జీఎస్ ద్వారా గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ గ్రామ సభల్లో మరి జిల్లా గురించి కూడా మరి ఒక తేదీ ప్రకటించి ఒక టైం ప్రకటించి మరి జిల్లా యొక్క ప్రతిపాదన కూడా మాకు రంపచోడవరం కావాలా లేకపోతే మీకు కారంకమ్మగారి గారి పేరుతో జిల్లా కావాలనేటువంటి ప్రతిపాదన కూడా మరి ఈ ప్రభుత్వం మరి నోటిఫికేషన్ ఇవ్వాలన్న దాంతో ఏపీ ఆదివాసీ జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు అక్కడ చట్ట పద్ధతి లేక జియో నెంబర్ 3 వల్ల ఆదివాసీ యువకులు చాలా పట్టాభద్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేక నష్టపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏపీ సీఎం గారు మాకు హామీ ఇచ్చారు. 100% ఉద్యోగాలు స్థానిక ఆదివాసులతో భర్తీ చేస్తానన్నారు. మరి ఆ జియోని కూడా మరి పునరుద్ధరిస్తారో లేదంటే టీఎస్సీ ద్వారా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా తీర్మానం చేసి మరి చట్టబద్ధత కల్పించేందుకు మరి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా అమలు చేయాలని ఏపీ ఆదివాసీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నారు.